ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 31వ అధ్యాయం 27వ వచనం. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. గుణవతి అయిన భార్యకున్నటువంటి లక్షణాలని ఈ అధ్యాయంలో తెలియజేస్తూ ఆమె గురించి ఒక మంచి మాట. ఆమె చేసే పని ఏంటంటే ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుందంట. ఇంటి వారి నడతలంటే ఎవరి నడతలు వారు కనిపెట్టుకోవడానికే నేటి దినాల్లో టైం ఉండట్లేదు. బిజీ లైఫ్ స్టైల్ ప్రతి ఒక్కరికి వచ్చేసింది. అయితే గుణవతిగా ఉన్నటువంటి వారు చేసే పని ఏంటంటే వారి ఇంటి వారి నడతలు కనిపెట్టేవారిగా ఉంటారు. మరి ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మీ ఇంటి వారి నడతలు కనిపెడుతున్నారా? అంటే వాళ్ళని మీరు పట్టించుకుంటున్నారా? వాళ్ళని మీరు పర్యవేక్షిస్తున్నారా? వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు? ఒకవేళ వాళ్ళు చిన్నపిల్లలైతే వాళ్ళ యోగక్షేమాలు ఏంటి? వారి ప్రవర్తనా శైలి ఎలా ఉంది? వారి యొక్క ఎదుగుదల ఎలా ఉందో పర్యవేక్షించాలి. భర్తను పట్టించుకోవాలి, కుటుంబ సభ్యులను పట్టించుకోవాలి. ఒకవేళ కుటుంబంలో ఎవరైనా బలహీనులై ఉంటే, వృద్ధాప్యంలో ఉన్నవారైతే వారికి కావలసిన పరిచర్య ఏ విధంగా చేయాలి, ఎలాంటి సౌకర్యాలు వాళ్ళకి అందించాలో అలా అందరినీ చక్కగా బ్యాలెన్స్ చేసుకునేటువంటి జ్ఞానాన్ని గుణవతి అయిన వారు, గుణవంతులైన వారు కలిగి ఉంటారు. అరటి కృప మీరు కూడా పొందుకోవాలని ఆశపడుతున్నాం. పని చేయకుండా ఆమె భోంచేయదంట. అంటే పని చేసేవారే భోజనానికి పాత్రులు. ఆమె సోమరిగా ఉండదని దాని అర్థం. కొంతమంది తిండికి బండికి ముందుండాలి కదండి అంటూ తిండికి ఎప్పుడు ముందుంటారు. పని లేకపోయినా ముందు భోజనం కావాలి, తిండి కావాలని చూస్తారు. కానీ తిండి అవసరమే, ఆహారం అవసరమే. కానీ ఒంటిని కష్టపెట్టకుండా, శ్రమ పడకుండా మనం కనుకుంటే దానివల్ల ప్రయోజనం శూన్యం. అది దేవుని వాక్యం ఒప్పుకోదు. కాబట్టి గుణవంతుల వల్లే మనం కూడా ఇంటి వారి నడతలో కనిపెడదాం, పని చేసే భోజనం చేద్దాం.